ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ప్రజా దర్బార్ నిర్వహించారు. కాకుమాను గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాపాలనను మరింత చేరువ చేస్తోందన్నారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామాల్లో అభివృద్ధి పనులు, పింఛన్లు, రేషన్ కార్డులు, రెవెన్యూ, సాగునీరు, విద్యుత్ సమస్యలు సహా వివిధ అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే ప్రజా దర్బార్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇటు ప్రజాప్రతినిధులతోనూ సమన్వయం చేసుకుంటూ వాటిని శీఘ్రగతిన పరిష్కరించే విషయంలో అధికారులకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకొని వారికి సహకరిస్తూ మన పనులు చేసుకోవడం ఎలా అన్నటువంటి అంశం మీదనే ఈరోజు మన కాకుమాను మండలంలో ఈ ప్రజా దర్బార్ అంటే ఒక వేదిక, అందరూ కూడా కలిసి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు ఉంటారు, ప్రజల చేత నియమించబడినటువంటి అధికారులు ఉంటారు. ఇద్దరికీ బాధ్యత ఉంది. ప్రజలే రాజులు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద ఒక అవగాహనతో కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే అగస్టన్ గారు మొత్తం మన మండల ప్రోగ్రెసివ్ రిపోర్ట్ అనేటువంటిది చదివారు. ఇదే కాకుండా మన స్థానికులు ఇక్కడే పుట్టినటువంటి మన బిడ్డ ప్రసాద్ గారు, మరి ప్రసాద్ గారు నాకు ఒక సందేశం పంపించారు. రైతులకు సంబంధించినటువంటి పొలాలకు సంబంధించి డొంకలు ఏమున్నా వాటన్నింటిని కూడా 30 నుంచి 40 లక్షల రూపాయలతో నేనే సొంతంగా చేపించి పెడతాననేసి చెప్పారు. సో దీని విషయంలో ఆయన్ని మనం అభినందించాలి. అదేవిధంగా శ్మశానానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా మరి ఎన్ఆర్ఐల ద్వారా కానీ మరొకరి ద్వారా కానీ ఒక 25 లక్షల రూపాయలు సాయం చేస్తానని ప్రకటించున్నారు. అట్లాగే 6వ నంబర్ డ్రైన్కు సంబంధించి కావలసిన 5 ఎకరాలు 6 ఎకరాల పొలం కొని దాన్ని ఎలా చేయాలన్నటువంటి దాని మీద కూడా ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం అభినందించుకుంటూ ఇప్పుడు మనం కొన్ని విషయాల మీద ఒక అవగాహనతో పనిచేద్దాం. ఇక్కడ నేను ఇప్పటికీ ఒట్టిచెరుకూరు, పెదనందిపాడు మండలాల్లో చేశాము. అక్కడ చేసినటువంటి విధానం ఏంటంటే ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసరు అంటే పంచాయతీ అనుకోండి, స్పెషల్ ఆఫీసరు, దానికి సంబంధించిన అధికారులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, అక్కడ మన పార్టీ లీడర్లు కానీ లేదా అక్కడ ఉన్న నాయకులు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే దాన్ని రికార్డు చేసుకొని మళ్ళీ ఒక 15 రోజులు 4 రోజుల లోపల వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళుతున్నాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా.